మా సోదరులు చెప్పిన దానికి. ముందు నేను వన్ ఆఫ్ ద ఫౌండర్స్. ఫస్ట్లో మా మైండ్ సెట్ ఎలా ఉంది అంటే స్కాలర్షిప్సే మెయిన్ మా ధ్యేయం. మా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ స్కాలర్షిప్స్. ఇప్పుడు TV9కి TV5కి ఇలా వెళ్ళి ఒక ½ an hour స్లాట్ అడిగితే వాళ్ళు లక్షల్లో అడుగుతున్నారు. ఆ లక్షలు వాళ్ళకి ఇచ్చే కన్నా పేద విద్యార్థులకు ఇద్దాము అన్న మైండ్ సెట్ చాలా కాలం ఉంది. అందువల్ల మేము కావాలని, ఇది డబ్బుతో కూడుకున్న విషయం. మీడియా అంటే పప్పులో నీళ్ళు రావాలంటే ముందు కొద్ది పోయాలి కదా వాటర్. సో ఆ ఉద్దేశంలో ఒక రకంగా అది నేను చేసిన తప్పిదాం అనుకుంటున్నాను. నేను చాలా వరకు ఆ మైండ్ సెట్లో ఉన్నాం. అది మేము ఒప్పుకుంటున్నాం. ఫస్ట్లో బిగినింగ్లో మేము ప్రెసిడెంట్స్గా చేసినప్పుడు, తర్వాత ఒక్కసారిగా ఎక్స్పోనెన్షియల్గా పెరిగిన తర్వాత గ్రోత్ మేము దాని ఆవశ్యకతను గుర్తించి కన్వెన్షన్స్, ఇప్పుడు తానా ఆటలు ఎందుకు అంత పాపులర్ అయినాయి అంటే కేవలం కన్వెన్షన్స్ చేయటం. సో అదే పదంలో మేము అలానే అంగులకి, ఆర్భాటాలకి, ఆడంబరాలకి కడు దూరంగా ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చులు పెట్టి అది చేస్తున్నాము. అలా ఇంకోటి మీ అందరి పాత్రికేయులకి ఒక చిన్న సలహా. సాధారణంగా ఉండి ఇద్దరు తెలుగు వాళ్ళు ఉంటే 3 సంస్థలు పెడతారని పెండింగ్ అంటూ ఉంటారు. కానీ ఆ మైండ్ సెట్ నుంచి మీరు బయటపడి వేరే కోణంలో ఆలోచించండి. ఎక్కువ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి అనుకోండి, ఎక్కువ స్కాలర్షిప్స్ ఇస్తారు, ఎక్కువ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ పెడతారు, ఎక్కువ మెడికల్ సర్వీసెస్ చేస్తారు. గోడల్లో ప్రభలు కట్టినట్టేనండి ఇది కూడా. సో ఎంకరేజ్ చేయండి మీరు దయచేసి. అలా మీరు వేరే కోణంలో ఆలోచిస్తారని ఆలోచిస్తున్నారు. ఈ ఆప్తా 15వ కన్వెన్షన్కి మీ అందరికీ స్వాగతం. నేను ఆప్తాతో ఒక 8 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది. మొట్టమొదటిసారి 2015లో ఈ స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఫస్ట్ టైం నేను ఆప్తా గురించి విని వాళ్ళతో కలిసి ఈ స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్లో పాల్గొనడం జరిగింది. అప్పటి నుంచి నేను ఆప్తాతో మమేకమై అన్ని కార్యక్రమాల్లో, ఇక్కడ ఇండియాలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకి నేను కూడా అటెండ్ అవుతూ వాళ్ళకి సహకరిస్తూ ఉన్న టైంలో 2018లో 10వ వార్షికోత్సవానికి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. నేను కూడా అటెండ్ అయ్యాను. ఇప్పుడు నేను ఆప్తా మెంబర్ని కాదు, కానీ ఇండియాలో వాళ్ళకి కోఆర్డినేట్ చేస్తున్నాను. నేను ఎందుకు ఇంత కోఆర్డినేట్ చేస్తున్నానంటే, నేను ఆప్తాను ప్రత్యక్షంగా చూసి వాళ్ళు చెప్పిన దానికంటే నేను భిన్నంగా కొన్ని ఎక్స్ట్రా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను బయట నుంచి వాళ్ళని చూశాను కాబట్టి. ఆప్తా ఒకటే ఒక లక్ష్యం, సేవ. సర్వీస్ ఈజ్ దేర్ మోటో. దే ఆర్ డూయింగ్ ఓన్లీ ద సర్వీస్ టు వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ పీపుల్ ఇన్ అమెరికా యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా. You take women empowerment, there is a separate wing. You take a students, helping hand to students, they have got a separate committee, a wing for that. And immigration related issues, one wing. Then any other issue like for children development, cultural development, education inside the American colleges. So everywhere only motto seva, and without any expectation they all went from here in India and they are settled there. అంటే ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించిన డబ్బుని వాళ్ళు ఈ సేవ కోసం ఉపయోగిస్తున్నారు. వాళ్ళు చేస్తున్న ఈ సర్వీసు ఐ థింక్ ఇది నభవిష్యత్తు. అండ్ ఇటువంటి వాళ్ళని మనం చాలా గౌరవించుకోవాలి. వాళ్ళని అందరినీ మనం ఎంకరేజ్ చేయాలి. సో ఇండియాలో ఉన్న మనం వాళ్ళకి ఈ మాత్రం సహకారాన్ని చేసి వాళ్ళు చేస్తున్న సర్వీస్ చేసి మనం అందరికీ ముందు తీసుకెళ్లాలని నా మీడియా మిత్రులందరికీ నా మనవి. వచ్చిన పాత్రికేయ మిత్రులకి, అలాగే మీడియా ఛానల్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మేము అట్లాంటాలోని సెప్టెంబర్లో 1, 2, 3 తారీఖులో జరగబోతున్న ఆప్తా 15వ సంవత్సరాల వార్షికోత్సవాలకి ఆల్మోస్ట్ మాకు 400 మంది వాలంటీర్స్ హెల్ప్ చేస్తున్నారండి. చాలా కార్యక్రమాలు డిజైన్ చేసాం మేము. ఇట్ విల్ స్టార్ట్ విత్ బ్యాంక్ అట్ నైట్, అండ్ నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ సెమినార్స్, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ నెక్స్ట్ జనరేషన్స్ కిడ్స్ కావాల్సిన అసిస్టెన్స్, తర్వాత వేరియస్ అంటే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది. సో మొత్తం ఈ మూడు రోజులు కూడా పండగ వాతావరణంలో జరుపుకోబోతున్నామండి. సో
మాకు ఈ సహకారం అందిస్తున్న మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అక్కడ ఉన్న బిజినెస్ పీపుల్కి వాళ్ళిద్దరికి కోఆర్డినేట్ చేసుకొని బిజినెస్ డెవలప్ చేసుకోవటం, దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఆల్సో ఏ మోటో ఫర్ దట్. So I am exchanging that, and I am also part of that delegation, and I will be very happy to associate with APTA, and thank you. And once again I request all of you, please cooperate with APTA, and APTA will go reach such a level that they can grow and help more and more people in India. Thank you friends. ఏర్పడిన సంస్థ మాలో ఉన్న మెంబర్స్ కూడా వేరే సంస్థల్లో కూడా మెంబర్స్ ఉంటారు. ఇక్కడైతే ఏ సేవా సహకారాలు చేస్తున్నామో అక్కడ కూడా చేస్తాము. ఈ సంస్థ మాకు వేరే సంస్థలతో పోటీ కాదు. ఇది సంస్థ అన్నా వేరే అందరూ మేము ఆల్వేస్ ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకుంటాం, కానీ కాంపిటీషన్ అయితే కాదండి. It's a great platform to get connected to all of you. I would specially thank all the media guys who are here. Thank you very much. Sorry నేను తెలుగులో మాట్లాడట్లేదని అనుకోవద్దు. So అందరూ చెప్పినట్టు ఏంటంటే APTA is very special అండి. In what ways ante none of the organizations have intellectuals or successful business people who are into the board of directors or into the executive team. Ippudunna unanimous team edaithe undo, every person is successful. That's how we form the board of directors and executive committees ande. So ఈసారి ఈ ట్రిప్కి why we are giving this value ఏంటంటే 15 years it's an organic growth of the organization అండి. సో మేము 15 మంది US నుంచి అన్ని పనులు ఆపుకొని ఇక్కడికి వచ్చి we want to request everyone to come forward for this celebrations, and this is the 15th year of celebration which is very special to all of us. ఇందాక చెప్పినట్టు చాలామంది చాలా రకాలుగా మేము సహాయపడ్డామండి. ఒక స్పోర్ట్స్ టీంలో స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఆర్థికంగా తక్కువలో ఉన్నారో వాళ్ళందరికీ సాయం చేయడం కానీ, ఒక పొలిటికల్ ఎవ్రీ వీక్ ఒక పొలిటికల్ మీటింగ్ పెట్టేవాళ్ళండి. ఇట్ యూస్ టు రన్ ఫర్ 4-5 hours. సో అంత ఎవ్రీ వీక్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. Once again, I would like to thank every one of you on the stage, off the stage. Thank you for all your support. We are looking forward for all the people to come over there. We are anticipating at least 6,000 to 7,000 people. Thank you guys. Thank you very much. నా మంగబాబు గారు మాకు ఇప్పుడే కదండి, ప్రతి సంవత్సరం ఎప్పుడు వచ్చినా కూడా మాకు ఇండియాలో లేదా ఆంధ్రాలో ఏమైనా సహకారం కావాలంటే ముందుండి మాకు సహాయం చేసే వ్యక్తి మంగబాబు గారండి. చాలా సంవత్సరాలు అయింది అన్నారు మీరు అందరూ వెళ్ళి, అంటే దాంట్లో ఉండి వాటిలో ఉండి మీరు బయటకు వచ్చి ఇది పెట్టారా, లేదంటే మీరు ఓన్గా మళ్ళీ తర్వాత మీ అందరూ ఫ్రెష్గా దీన్ని స్టార్ట్ చేశారా? రెండోది, ఇప్పుడు చారిటీస్ చేసే సంస్థలు ఏమైనా సరే వీళ్ళంత వరకు పబ్లిసిటీ చేసుకోవాలండి, అంటే చేసుకుంటే ఇంకా కొంతమంది ఫండ్స్ ఇచ్చేవాళ్ళు వస్తారు. మీరు ఇంత టైం ఎందుకు తీసుకున్నారు అంటే ఇలా ఫోకస్ అవ్వడానికి? మంచి ప్రశ్న అండి. వినపడుతుందా? చాలా మంచి ప్రశ్న అండి. మొట్టమొదటిగా తానా 1970 సంవత్సరంలో ఏర్పడింది. అప్పుడు తెలుగు వారి సంఖ్య చాలా తక్కువ ఉంది. అందరూ కలిసి ఒక్క తెలుగు సంస్థ ఉంటేనే చాలా గొప్ప విషయం. 100లోనూ 1000లోనూ తెలుగు వారు ఉన్నారు. అప్పుడు ఒక సంస్థ సరిపోయేది. ఆ తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగు వారు పెరిగిపోవడం, అలాగే సర్వీస్ చేసేవాళ్ళు ఎక్కువ అవడం, ప్రతి ఒక్కరికి సమాజం పట్ల బాధ్యత పెరగడం, ఆ బాధ్యత పెరిగిన దగ్గర నుంచి సమాజానికి తిరిగి వాళ్ళని ఒక తపంతో ఎక్కువ మంది ఈ సంస్థలు మొదలు పెడుతుంటారు. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క లక్ష్యాన్ని ఉంచుకొని ముందుకు వెళ్తుంది. ప్రత్యేకంగా ఆప్తా అనేది ఒక వ్యక్తి చదువుకుంటే ఒక కుటుంబం, దాంతోపాటుగా ఒక జనరేషన్, కొన్ని జనరేషన్ బాగుపడతాను ఒకే ఒక లక్ష్యంతో ఈ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి మేము రిజిస్ట్రేషన్ కూడా అలాంటివి చేసాం. మేము టెక్నికల్ డీటెయిల్స్ పోకుండా పోతే అయినాక ప్రతి సంవత్సరం 1500 మంది విద్యార్థులను చదివించడం మొదలుపెట్టాం. 2008 మొదలుపెట్టినప్పటికీ ఒక ఊపు అందుకోవడానికి కొంత టైం పట్టినమాట అవసరం. ఎందుకంటే మీరు అన్నట్టుగా మీడియా ముందుకు వచ్చిన సందర్భం లేదు. నేను కూడా మొదల్లో చెప్పాను, ఇంత పెద్ద సంస్థ ఇప్పటికీ చాలా మంది తెలియకపోవడం కారణం కేవలం మీడియా సహకారం, మీడియా నుండి మేము రాకపోవడం, సహకారం లేకపోవడం కాదు. ఈ
కోటిన్నర 2 కోట్లు ఇలా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఇది పెరుగుతూ వస్తుంది. ఈ మధ్యలో ఈ ఊపందుకున్న టైంలో కరోనా వచ్చి పడింది, మాకు మీడియా ముందుకు వచ్చే అవకాశం రాదు. అందుకని ఈ సంవత్సరం పూర్తిగా ఫోకస్ పెట్టి ఎంతమంది 15 మంది 3 వారాల పాటు అనుబంధం మానుకుని ఇక్కడికి వచ్చి మీడియా ముందుకు వచ్చి మేము ఎంత సర్వీస్ చేస్తున్నాం, ఎంతమందికి స్కాలర్షిప్ ఇస్తున్నాం, దీని గురించి ఎక్కువ మందికి తెలియజెప్పి ఇంకా మరింతగా కేవలం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద ఫోకస్ అయింది. మిగతా కొన్ని సంస్థలు ఇంకో రకమైన సర్వీస్ చేయొచ్చు, ఒక సంస్థ అన్ని రకాల సమస్యలు అయితే పరిష్కరించలేదు. సో అందుకని ఒక్కొక్కరికి నచ్చిన అంశాన్ని తీసుకొని ఒకరు ఆ విధంగా ముందుకెళ్తుంది. అందుకని మీకు ఇన్ని రకాలైనటువంటి సంస్థలు కనపడతాయి. దాంతోపాటుగా ఫార్చునేట్లీ తెలుగు రాష్ట్రాలు 2 అవడం వలన మళ్ళీ దాంట్లో తిరిగి ఒక్కొక్క సంస్థలో తెలంగాణకు సంబంధించిన ఒకటి, ఆంధ్రాకి సంబంధించిన ఒకటి కూడా కొన్ని ఏర్పడిన మాట వస్తుంది. దాంట్లో ఇబ్బంది లేదు, ఎందుకంటే ఏ ఊరు వాళ్ళకి వాళ్ళు ఊరు చేసుకుంటారు కాబట్టి. ఆప్తా అయితే మాత్రం నా ఉద్దేశంలో 5 తెలుగు రాష్ట్రాలు అనుకుంటాను నేను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, ఈ 5 రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడేవాళ్ళు ఎవరున్నా కానీ వారందరికీ సేవ చేయాలనేది ఒకే ఒక ప్రధాన లక్ష్యంతో ఏర్పడిన సంస్థ. మరొకసారి ఈ సందర్భం తెలియజేసిందంటే ఒక తెలుగు సంస్థ ఇంకో తెలుగు సంస్థ పోటీ అయితే కాదు, ఎవరి మార్గం వాళ్ళకే ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. దాదాపు 50 సంవత్సరాలు అయింది ఆయన ఇండియా వెళ్ళి. అందువల్ల తెలుగులో కొద్దిగా ఆయన పట్టుదలతో తెలుగులోనే మాట్లాడాలి అని, సాధారణంగా ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడతారు, అలాంటిది తెలుగులో మాట్లాడటం నేను ఫస్ట్ టైం వింటున్నాను కంప్లీట్గా. సో తర్వాత అలానే విజయ్ ఇద్దరు కన్వెన్షన్కి $50,000 ఇచ్చారండి, చెరోకు $50,000. ఒక్కసారి అందరికి కనపాలి. అలానే మా ఆప్తా బోర్డు చైరు సుబ్బు కోట గారు, ఇప్పుడు శాంత బయటకి ఎవరు పెట్టారో తెలుసు కదా, వరప్రసాద్ రెడ్డి గారు, ఆయనతో పాటు పెట్టినటువంటి మరో వ్యక్తి, బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యక్తి సుబ్బు కోట గారు. ఆయన ఈరోజు రాలేదు, మనలో ఇక్కడ బెంగళూరులో స్టక్ అయి ఉన్నారు. సో ఆయన $150,000 డొనేట్ చేశారు. సో ఎందుకు చేస్తున్నారు ఇంత అంటే, కేవలం మన టాలెంట్ని మన సముచితంగా అందరినీ సత్కరించుకోవాలన్నది. ఇంకోటి ఏంటంటే, మిగతా సంస్థలు విభిన్నంగా మేము ఎవరి దగ్గర రిజిస్ట్రేషన్ ఫీ కలెక్ట్ చేయట్లేదు. ఒక ప్లేట్ ఫుడ్ వచ్చేసి $40 పర్ ప్లేట్ అవుతుంది. 4 భోజనాలు పెట్టాలి. అలా ఫుడ్ వరకు చూసుకుంటేనే ఒక 2,000 మంది 3,000 మందికి ఫుడ్ పెడితేనే మీకు $500,000 అవుతుందండి. సో చాలా ఖర్చు ఉంటుంది. ఇది ఏదో ఆర్భాటంగా చేస్తున్నారు, ఆడంబరంగా చేస్తున్నారు అనుకోవద్దు, చాలా కష్టం ఉంటుంది దీని వెనక. అందరూ ఏంటంటే శ్రమ లేకుండా వచ్చిన ఆహుతులందరినీ వాళ్ళ జేబు నుంచి డబ్బులు ఖర్చు కాకుండా అక్కడ అంటే టికెట్ పెట్టుకొని వస్తారు, అక్కడి నుంచి మిగతాదంతా సంస్థ చూసుకుంటుంది. అది చూసుకోవడానికి చాలా విరాళాలు సేకరించాల్సి వస్తుంది. సో అందువల్ల దాతలందరికీ, కన్వెన్షన్కి పెద్ద మొత్తంలో ఇస్తున్న దాతలందరికీ నా మనఃపూర్వక కృతజ్ఞతా సమాజాలు సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ మీరందరి వచ్చి ఈ ప్రెస్ మీట్ని సక్సెస్ఫుల్గా చేస్తారని అనుకుంటున్నాను. ఆప్తా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ 2008లో స్టార్ట్ అయిందండి. ఈ 2008 దగ్గర నుంచి ఎటువంటి సర్వీసెస్ చేసి అనేటువంటి సర్వీస్ సెంటర్డ్ ఆర్గనైజేషన్గా చేశాము. మన తెలుగు వాళ్లకు ఎలాంటివి అయితే ఇష్టం అనేటువంటిది, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయడం అనేటువంటిది దాంతో స్టార్ట్ చేశాము. ఆ చేసినప్పటి నుంచి మన మెంబర్షిప్ని ఇంప్రూవ్ చేసి ఎన్నో విధంగా ఇప్పుడు మనకు 13,000 మంది వరకు మెంబర్షిప్ ఉన్నారు. ఆ 13,000 మందిని ఇంకా కూడా ఈ సంవత్సరం లోపల 10,000 మందిగా 13,000 ఇంకొక 5,000 మందిని యాడ్ చేయాలని చూస్తున్నాము. సో సర్వీసులు చాలా చేస్తాము. సర్వీస్ ఓరియంటెడ్ అని చెప్పాను కదా, సర్వీస్ చాలా చేస్తాము. ఒకటి దాంట్లో ఆప్టా స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, సిగ్నేచర్ ఐటమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
మన సరస్వతి కటాక్షం ఉండి లక్ష్మీ కటాక్షం లేని వాళ్ళకి అందరికీను ఎన్నో స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. 8,400 స్కాలర్షిప్స్ ఇచ్చాము ఇప్పుడు వరకు, లాస్ట్ డిసెంబర్ వరకు. ఈ సంవత్సరం ఇంకా 1,600 దానికి కలిపి 10,000గా చేయాలనుకుంటున్నాము లోపల. అదే కాకుండా ఇంకా ఎన్నో సర్వీసెస్ చేస్తాము. ఇప్పుడు స్టూడెంట్స్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఇమిగ్రేషన్ సమస్యలు కావాలనుకుంటే ఇమిగ్రేషన్ దానికి ఆ కమిటీ ఒకటి ఉందన్నమాట. 29 కమిటీలు చేసి వాళ్ళందరినీ ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఫైనాన్షియల్గా అయితేనేమి వాళ్ళకి టెక్నికల్గా అయితేనేమి సహాయం చేయడం అటువంటిది ముఖ్యమైన ధ్యేయం మాకు. సో ఇది ఈ తెలుగు అసోసియేషన్గా ఎంతో ప్రాముఖ్యం తీసుకున్నది. ఇది ఈ పరిస్థితుల్లో మేము 15 సంవత్సరాలు జరిగిన సందర్భంగా అన్ని దేశాల నుంచి మనం ఉండే తెలుగు అనేటువంటి దేశాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి అక్కడ సెప్టెంబర్ 1, 2, 3 తారీఖుల్లో చాలా ఘనంగా చాలా మనీ ఖర్చు పెట్టి చేస్తున్నాము. దాని కమిట్మెంటు, ఫండ్స్ అయితేనేమి, దానికి ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితేనేమి, ఎంటర్టైన్మెంట్ అయితేనేమి, ఎంతోమందిని తీసుకొని వచ్చి వాళ్ళందరితో వాళ్ళ యొక్క చాకచక్యాలన్నీ చూపించి అక్కడ మాకు చేయాలనే ఉద్దేశంతో జరుపుతున్నాము. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే అందరినీ మన యొక్క టాలెంట్స్ ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి మా 13,000 మంది ఉండేటువంటి వాళ్ళ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళందరికీ మీ గురించి మేము నేర్చుకోవడం అయితేనేమి, వాళ్ళ గురించి మీరు నేర్చుకోవడం అయితేనేమి చేసి పైకి తీసుకురావాలనుకుంటున్నాము. మీరందరినీ ఆహ్వానిస్తూ ఇది మొదలుపెట్టాము. కాబట్టి అందరూ మీ ప్రేక్షకులందరూ కూడా దీని గురించి గమనించి అందరూ అక్కడికి విచ్చేసి నిర్విఘ్నంగా చేస్తారనేటువంటిది దాంతో ఇది మొదలుపెట్టామండి. చాలా ధన్యవాదాలు మీ అందరికీ. ఇప్పుడు మన కన్వీనరు విజయ్ గుడిసేవ గారితో మాట్లాడమన్నమాట. హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సోషల్ మీడియా ఇంత విస్తృతంగా ఉన్న రోజుల్లో కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలంటే మళ్ళీ ఈ ప్రింట్ మీడియా, ఈ వీడియో మీడియాతోనే మళ్ళీ అవసరం పడుతూ ఉంటుంది. ముఖ్యంగా అమెరికాలో అత్యధికమైనటువంటి సర్వీసులు చేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఆప్తా అనేది చాలామందికి తెలియకపోవడానికి కారణం మేము ఎక్కువగా మీడియా ముందుకు రాకపోవడం అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. దానికోసం ఈ సంవత్సరం ఉదయ భాస్కర్ గారి ఆధ్వర్యంలో మీడియాకి కూడా ప్రముఖమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము ఒక మీడియా కమిటీ పెట్టి దానికి చైర్గా చంద్రశేఖర్ కోల్శెట్టి గారిని నియమించడం జరిగింది. ఆయన అవిరళమైనటువంటి కృషితో ఈరోజు మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున మీడియా సమావేశంలో మాట్లాడగలుగుతాం. మా అందరూ కూడా ఆనందదాయకం. అత్యధికమైనటువంటి మెంబర్షిప్లో 2వ స్థానంలో ఉండి అమెరికా దేశంలో 2వ అతిపెద్ద తెలుగు సంస్థ ఆప్తా, అలాగే సర్వీసులు ఎక్కువ ఉన్నటువంటి సంస్థ మొట్టమొదటి సంస్థ ఆప్తా. ఇటువంటి అద్భుతమైన సంస్థకి మీ యొక్క తోడ్పాటు కావాల్సింది. అంతటి మంగళపరమైన గౌరవ చేరుగా ఉన్నట్టుగా మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా మా ఆర్గనైజేషన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న అనేకమైనటువంటి తెలుగు సంస్థలు అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఎంత ఎక్కువ మంది ఉంటే సమాజానికి తిరిగి ఇచ్చేటువంటి వ్యక్తుల సమూహం ఎంతమంది ఎక్కువ ఉంటే అంత మన దేశానికి కూడా మంచిది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచిది. కాకపోతే ఆప్తా యొక్క విభిన్నమైనటువంటి శైలి ఎక్కడి నుంచి వస్తుందంటే దాంట్లో ఉన్న 6,500 మంది సభ్యులు, ఫ్యామిలీస్, కుటుంబాలు అందరూ కూడా అత్యంత యాక్టివ్గా పనిచేసేటువంటి ఏకైక సంస్థ ఆప్తా. కేవలం లీడర్షిప్ అప్పుడప్పుడు వచ్చి కనపడడం కాకుండా 24 గంటలు సభ్యులతో మమేకమై వారి సూచనలు, సలహాలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు మా యొక్క నాయకత్వం యొక్క బంధ మార్చగలిగినటువంటి శక్తి ఈ సంస్థలో ఉన్న సభ్యులకు మాత్రమే ఉంది అని గర్వంగా తెలియజేస్తున్నాను నేను. ఇకపోతే ఈ చేస్తున్నటువంటి సర్వీసుల్ని ఆ తర్వాత సభ్యులతో పాటుగా దాని యొక్క ఫలితాలని
ఆనందిస్తూ అందరం కలిసి ఒక పండగలాగా చేసుకున్నటువంటి ఒక పెద్ద అవకాశం అప్పుడప్పుడు కన్వెన్షన్స్ రూపంలో వస్తుంటుంది. 3 రోజుల పాటు గతంలో పెళ్ళిళ్ళు 5 రోజులు జరుగుతాయని వినేవాళ్ళం. అలాగే ఈ సంబరాలు కూడా 3 రోజుల పాటు పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆప్త సభ్యులు, అలాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన ఆత్మీయ అతిథులు అందరినీ కలుపుకొని ఒక 5,000 మంది సభ్యుల సమక్షంలో ఈ కన్వెన్షన్ని అత్యంత ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పేసి ఈ సంవత్సరం నిర్ణయించడం జరిగింది. దానికి కన్వీనర్గా విజయ్ గుడిసేవ్ గారిని నియమించుకోవటం, ఆయన దాన్ని అత్యంత సమర్థనీయంగా కేవలం 4-5 నెలలు వ్యవధిలోనే దీన్ని చేయడానికి సంకల్పించి ఈ మహాయజ్ఞానికి ఆయన తలకెత్తున్నారు. వారికి సహాయ సహకారాలుగా అధ్యక్షులు ఉదయభాస్కర్ గొట్టె గారు, అలాగే బోర్డ్ షేర్ సుబ్బు కోట గారు, వీరందరూ కూడా వినోదంగా నిలబడి ఉన్నారు. అలాగే సిఎసి కాన్ఫరెన్స్ అడ్వైజరీ కమిటీ చైర్గా ఫణీత్ అల్లూరి గారు, ఆయన వచ్చారు హైదరాబాద్, ఆయన కూడా వస్తారు కాసేపులో. వీరందరూ కలిసి ఒక సమిష్టిగా ఒక 5 కో-కన్వీనర్లను పెట్టుకొని చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళలో ఒక కో-కన్వీనర్ మన పక్కన వెంకట మేసాల్ గారు. వీరందరి సమిష్టి కృషితో ఈ 3 రోజుల పండుగని మేము బ్రహ్మాండంగా జరుపుకుంటామని ఆశిస్తున్నాను. నేను ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో ఈ కార్యక్రమం, రేపు నెల్లూరు, 13వ తారీఖు తిరుపతి, 14 మద్రాస్, 15 బెంగళూరు, 18 వైజాగ్, 19 విజయవాడ నగరాల్లో కూడా ఇటువంటి మీడియా మిత్రుల సమావేశం జరుపుకోబోతున్నాం. ఒకవేళ మీకు తెలిసినటువంటి మీడియా మిత్రులు ఎవరైనా ఈ స్థలాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం మీరు అందించి మాకు సహాయం సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. గురించి ఒకసారి మీడియా మిత్రులందరితో పంచుకోవాల్సిందిగా నా అభ్యర్థన. నేను నుంచి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఇది స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు అయింది. ఈ 15 సంవత్సరాలు అయిన సందర్భంగా మేము అట్లాంటా మహానగరంలో సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు దాదాపు ఒక $2 million ఖర్చుతో మేము ఒక కన్వెన్షన్ చేయడానికి నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా మేము ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మేము పర్యటిస్తున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానించి వాళ్ళని సత్కరించుకొని వాళ్ళ అనుభవాలు పంచుకోవడం వల్ల మా మెంబర్స్ స్ఫూర్తి పొంది వాళ్ళు కూడా సేవా దృక్పథం పెంచుకొని మరిన్ని సేవలు చేయడానికి మా ఆర్గనైజేషన్కి సహకరిస్తారనే ఉద్దేశంతో మేము ఈ కన్వెన్షన్ సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు చేసుకుంటున్నాం. మేము వచ్చిన కాడి నుంచి చాలామంది ప్రముఖులు కలిసాము. వాళ్ళందరూ కూడా చాలామంది ఎస్పెషల్లీ మేము చేస్తున్న సేవలకి వాళ్ళకి బాగా నచ్చి మమ్మల్ని ప్రోత్సహించడానికి అట్లాంటా మహానగరానికి రావడానికి చాలామంది ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశారు. మా సంస్థ ఒక విభిన్నమైన సంస్థ, ఎందుకంటే చాలా తెలుగు సంస్థలు ఉన్నాయి. కొన్ని సేవా దృక్పథంతో సేవలు ఉంటాయి, కొన్ని అయితే సాంస్కృతిక సేవలు చేస్తాయి. మా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు సొసైటీ ఏంటంటే అటు సేవతో పాటు కళలను కూడా ఆదరించడానికి 2 విధాలా మేము ట్రై చేస్తాము. అది మా ఒక ప్రత్యేకత. ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ప్రతి సంవత్సరం కూడా మేము దాదాపు ఒక 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఉపకార వేతనాలు మేము అందిస్తాము తెలుగు రాష్ట్రాలు. అమెరికాలో ఉన్నా కూడా మేము ఇప్పుడు కూడా తెలుగు ప్రజలు ఏ రాష్ట్రాల్లో ఉన్నా కూడా వాళ్ళకి సహాయం చేయడానికి మేము ఇప్పుడు ఆలోచిస్తాం. అందులో భాగంగా మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన 15 సంవత్సరాల్లో దాదాపు ఎవ్రీ ఇయర్ కూడా ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక 50 లక్షల అట్లా స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపు ఉపకార వేతనాలతో దాదాపు 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇందరికి ఇప్పటివరకు దాదాపు 8,400 స్టూడెంట్స్కి మేము ఆర్థిక సహకారం అందించాము. ఈ సంవత్సరం మా 15వ సంవత్సరం సందర్భంగా 1,600 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడానికి నిర్ణయించి తద్వారా ఈ సంవత్సరం అయ్యేటప్పటికి మేము 10,000 మంది స్టూడెంట్స్కి ఉపకార వేతనాలు అందజేయడం జరుగుతుంది. మా కన్వెన్షన్ గురించి తెలుసుకోవడానికి వచ్చిన ప్రత్యేక పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు.
మా సంస్థ గురించి, మేము చేసిన సేవల గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మేము ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అట్లాగే మా సంస్థ గురించి కూడా మీరు మంచి హృదయంతో ప్రచారం చేసి ఎవరైనా సహాయం కావాల్సిన వాళ్ళకి మమ్మల్ని రీచ్ అవ్వడానికి కూడా మంచి అవకాశం అని. ధన్యవాదాలండి అందరికీ. మిత్రులందరికీ స్వాగత సమాంజలి. పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమైందండి. మేము ఎన్ఆర్ఐ సంస్థలుగా ఎన్ని సర్వీసెస్ చేసినా వాటన్నిటినీ ప్రజలకు చేరువ చేయటంలో మీ పాత్ర ఎంతో కీలకమైంది. కాబట్టి ప్రప్రథమంగా మీ అందరికీ మా కృతజ్ఞతా సుమాంజలి. మీరు లేనిదే లిటరలీ ఏమి లేదు. కాబట్టి మీ సహాయం చాలా అర్థిస్తున్నాము, ప్రజలకు మరింత చేరువవ్వాలని. సో అమెరికాలో చాలా సంస్థలు ఉన్నాయండి, తెలుగు సంస్థలు. వాటన్నిటికీ విభిన్నంగా విలక్షణంగా ఆప్తా ఎలా తన వంతు కృషి ఎలా నెరవేరుస్తుంది అంటే ఏకంగా 2 నుంచి 3 కోట్ల రూపాయల ఉపకార వేతనాలు అందిస్తున్న ఏకైక సంస్థ ఒక ఆప్తా మాత్రమే. తర్వాత 6,000 ఫ్యామిలీస్ రిజిస్టర్డ్ విత్ నో జెన్యూన్ మెంబర్షిప్స్, 6,000 మెంబర్స్ ఫ్యామిలీస్, 6,000 ఫ్యామిలీస్లో ఉన్నటువంటి సంస్థ. ఆర్గానిక్ గ్రోత్తో విభాసిల్లుతున్న సంస్థ. అలానే దేశం మొత్తం, అమెరికా దేశం అలానే కెనడా దేశంలో కూడా ఆప్తా విభాగం పనిచేస్తుంది. అమెరికాలో దిశల అంటే 10 రీజియన్స్ ఉన్నాయండి. మొత్తం పెద్ద కంట్రీ కాబట్టి, దేశం పెద్దది. సో అన్ని చోట్ల చాలా డైనమిక్గా, చాలా యాక్టివ్గా పండగలకు, పబ్బాలకు, ఉగాదికి, సంక్రాంతికి, దీపావళికి, అన్ని అకేషన్స్కి, సమ్మర్ పిక్నిక్స్కి ఈవెంట్స్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఆప్తా. సో ఎందుకు ఈ కన్వెన్షన్స్ ఎందుకు చేయాలి అంటే కన్వెన్షన్స్ అనేది ఏంటంటే మనం చేస్తున్న సర్వీసెస్ కానీ వాటన్నిటికీ ఎంత చేస్తున్నా వాటికి పబ్లిసిటీ అవసరం. పబ్లిసిటీ కోసం వెళ్ళాలి అంటే మీకు కన్వెన్షన్ చేస్తే కానీ ప్రజల దృష్టి అంతా మన వైపు మళ్ళదు. మొత్తం ఎవరు ఈ ఆప్తా, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎలా పనిచేస్తుంది, ఎంతమందికి ఎలా సహాయపడుతుంది, ఇవన్నీ తెలియజేయాలంటే కన్వెన్షన్స్ అవసరం. మీకు సాధారణంగా ఏమనుకుంటారు, ఫలానా అమెరికాలో బాగా డబ్బులు ఎక్కువైపోయి వాళ్ళు వెచ్చలుతున్నారు అనుకుంటారు. అది తప్పండి. ఇన్ఫ్యాక్ట్ ఎన్ని తెలుగు సంస్థలు ఉంటే అంత మంచిది ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ఎంత ఐటీ విప్లవం ఎంత వచ్చినా, ఎంతమంది ధనికులు తయారైనా పేదరికం ఇంకా రాజ్యం వెళుతూనే ఉంది. మనందరి ధ్యేయం పేదరికాన్ని పారదొరాలి. అలా చేయాలి అంటే ఎక్కువ అమెరికాలో ఆర్థికంగా పరిపుష్టికల దేశం కాబట్టి అక్కడ ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఉంటే ఎక్కువ మంది మాతృదేశానికి సేవ చేసే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ కోణం నుంచి ఆలోచించి మీరందరూ వచ్చే ప్రతి తెలుగు సంస్థని మీరు ప్రోత్సహించండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక సేవా తత్పరత అనే పునాదుల మీదే వాళ్ళ ఆర్గనైజేషన్స్ నిర్మిస్తారు. అలానే ఉపకార వేతనాలు పక్కన పెడితే ఇంకా అమెరికాకి ఇక్కడి నుంచి వచ్చే ఎంఎస్ స్టూడెంట్స్ కానివ్వండి, సర్వీసెస్ నాకన్నా బాగా మన గోపాల్ గొడపాటి ఎక్స్ ప్రెసిడెంట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన సర్వీసెస్ గురించి. సో తర్వాత ఇక్కడ వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని గౌరవించుకోవడం అనేది అది వాళ్ళ విద్యకి, వాళ్ళ టాలెంట్కి ఒక రకమైన సముచితమైన స్థానం కల్పించడం అనేది ప్రతి సంస్థ చేస్తున్నటువంటి ఒక గొప్ప పని. ఆప్తా కూడా అందులో భాగంగా అన్ని సంస్థలు చేస్తున్నట్టుగానే ఆప్తా కూడా నిష్ణాతులైన వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని సముచితంగా సత్కరించి ప్రపంచ వేదిక అమెరికాలో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసేటట్లుగా వాళ్ళకి ఫెలిసిటేషన్స్, సత్కారాలు చేయటం అనేది ఒక చర్యగా మేము చేస్తున్నాము. ఇంకా మీడియా మీ వంతు కృషి చేసి మా ఆప్తా సంస్థని మరింత చేరువుగా పబ్లిక్కి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇందాక చెప్పిన ఊళ్ళని అండి కేవలం పాత్రికేయ మిత్రులు కలుసుకోవడానికి. మా ఊరు పల్లెటూరు పోయి పాత్రికేయ సమావేశం అంటే ఒకరు రాదు. మీరు చెప్పినట్లుగా 1,500 మంది
ఉపకార వేతనం ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఆ 1500 మంది కూడా మా యొక్క ఆప్తాలో ఉన్నటువంటి సభ్యులు రికమెండ్ చేస్తే ప్రతి ఒక్క సభ్యుడు 3 స్టూడెంట్స్ని రిఫర్ చేయగలుగుతారు. వారందరూ కూడా మారుమూల ప్రాంతాల గురించి వచ్చిన వాళ్ళే. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు, 80% మార్కుల పైన వచ్చిన వాళ్ళు, ఇలాంటివే జరుగుతాయండి. రెండోది, ప్రభుత్వ పాఠశాలలో ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ అందించేటువంటి ప్రోగ్రామ్ ఉంటుందండి. దాంతోపాటుగా మెడికల్ క్యాంప్స్, హైదరాబాద్లో మెడికల్ క్యాంప్ పెట్టి ఒకరు కూడా రాదు, అవసరం కూడా లేదు. ఇక్కడ విపరీతమైన వైద్య సదుపాయాలు ఉన్నాయి. ఎక్కడైతే మనకి పల్లెటూరు ప్రాంతాల్లో, నేను మేజర్గా ఎంచుకునేది ఏంటంటే పల్లెటూరు ప్రాంతాల్లో పెట్టుకుని చుట్టూ ఉన్నటువంటి 50-60 గ్రామాలకు సరిపడా ఒక మెడికల్ క్యాంపు ప్రతి నెలా చేస్తూ ఉంటాం. ఇవి మేజర్గా ఇండియాలో మేము చేసేటువంటి కార్యక్రమాలు. ఎక్కువగా 90% మేము చేసేటువంటి సర్వీస్ ధనం రూపంలో ఇక్కడే చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా పూర్తిగా మారుమూల ప్రాంతాల్లో. హైదరాబాద్ సిటీలో మెడికల్ క్యాంపులు చేయరు, హైదరాబాద్ సిటీలో స్కాలర్షిప్ కూడా ఇక్కడంతా వైద్య విద్య అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి. ధన్యవాదాలు. అన్నీ చేసేవన్నీ కూడా మారుమూల ప్రాంతాలండి. ఈ సర్వీసులు అనుకునే విద్యార్థులు కానీ, వైద్య సేవలు అనుకునేటువంటి రోగులు కానీ, వీళ్ళందరూ మారుమూల ప్రాంతాల గురించి వాళ్ళకి అందరూ సర్వీసులను మాత్రమే మనం చేయగలుగుతాం. హైదరాబాద్ విజయవాడ జీవితంలో ఏం ఉపయోగం లేదు, దాని అవసరం కూడా లేదు. అవునండి, అది కూడా జరుగుతాం. మేము చాలా మందికి కుట్టు మిషన్లు అందించాం, తద్వారా వాళ్ళకి జీవనోపాధి కలుగుతూ ఉంటుంది. ప్రభుత్వ సహకారాల కోసం అండి, ఒకసారి ఈ ప్రతి పాఠశాలని ఈ ఐటీకరించడం, దానికి కరెక్ట్ పదం రాగలేదు, తెలుగు లేదు కాబట్టి ఆధునీకరణ, కంప్యూటరైజ్డ్ డిజిటలైజేషన్ ప్రాజెక్ట్స్ కొన్ని గత ప్రభుత్వాలతో మేము పనిచేయడం జరిగింది. చాలా స్కూల్స్, మారుమూల స్కూల్స్ అని ప్రతి కూడా మళ్ళీ ఏదో చెప్తున్నాం, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలకు మనం చేయాల్సిన పని లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ డిజిటలైజేషన్ కోసం మా సభ్యుల నుంచి చాలా మందిని సేకరించడం జరిగింది, ధనం సేకరించడం. అలాగే ఇదే రకమైన సర్వీస్ అన్ని రకాల ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. ఆర్గనైజర్స్ ఇందాక మీకు చెప్పినట్లుగా ఒక సంస్థ అన్ని రకాలైన సమస్యలను తీర్చలేదు. మాకున్న పరిధిలో, మాకున్న నిధుల బట్టి మా ప్రధాన లక్ష్యం విద్య, వైద్య, ఆరోగ్యం ఇటువంటి కొన్ని మాత్రమే తీసుకోగలిగాం. అది ఇండియాలో. అదే అమెరికాలో అయితే 30 రకాలైనటువంటి సర్వీసులు ఉన్నాయి. సో అక్కడ ఉన్న ప్రతి సమస్యకి, అంటే సభ్యులకు ఉన్న ప్రతి సమస్య తీసుకోవడానికి ఒక కమిటీ ఉంది, ఒక సర్వీస్ ఉంది. ఒక్కొక్క సంవత్సరం ఒక సమస్య అంటారా? మంచి సూచన మంచిదే కానీ అండి, ఈరోజు ఈ సంవత్సరంతో ఈ సమస్య తీరేది కాదు. అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కాబట్టి దాన్ని ప్రాసెస్లో ఉంటుంది. ఇప్పుడు ఒక సంవత్సరం ఒక పిల్లల్ని అంటే ఫస్ట్ చదివించి 2 సంవత్సరాలు చదివించినట్టు బాగోదు. అందుకని అదేనండి, ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అన్నట్టుగా మనం కొన్ని సర్వీసులను ప్రధానంగా తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఉన్నాయండి, దానికి ఖచ్చితంగా తర్వాత సంవత్సరం మళ్ళీ వస్తారు స్కాలర్షిప్ తీసుకోవడానికి. మా దగ్గర క్రైటీరియా ఏంటంటే ప్రతి సంవత్సరం 50% మార్కులు రావాలి. 3 సంవత్సరాలు స్కాలర్షిప్ ఇచ్చాం కదా, 4 సంవత్సరాలు 70 వేస్తే కుదరదు, అక్కడ ఆగిపోతుంది. అందుకని మేము ఇచ్చే స్కాలర్షిప్ తీసుకోవాలంటే సంస్థ యొక్క పరిమితులకి లోబడి ఉండాలి, వారు ఖచ్చితంగా చదువుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఉద్యోగం వచ్చేదాకా కూడా మేము వెనకాల వాళ్ళకి చదువు అయిపోయినాక, స్కాలర్షిప్ ఆగిపోయినాక వాళ్ళకి కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ కూడా చేసి వాళ్ళకి ఉద్యోగం వచ్చేదాకా. కొంతమంది ఈ ఉద్యోగం ఇక్కడ అయిపోయినాక అమెరికా వచ్చినప్పుడు ఉన్నారు, వాళ్ళని ఈ ప్రోగ్రాంలో తీసుకుని వాళ్ళు తిరిగి ఇంకొంతమందికి విద్య అందించే విధంగా అటువంటి ప్రోగ్రాంలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అమెరికా వచ్చేటువంటి విద్యార్థుల కోసం
అవును. కొత్తగా అమెరికా వచ్చే విద్యార్థులకి ఇక్కడి నుంచి కూడా వారికి ఏ యూనివర్సిటీలో చేరాలి, ఎంత ఫీజులు ఉంటాయి, ఫీజులు తక్కువ రావడం స్కాలర్షిప్స్ ఎక్కడైతే దొరుకుతాయి, ఆ తర్వాత అక్కడికి వచ్చినాక ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, వసతి సదుపాయాలు ఎలా ఉంటాయి, అటువంటివన్నీ కూడా వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడ అమెరికాకి వచ్చే లోపల నుంచి మొదలుపెట్టాం. అక్కడ దిగినాక మాకు తోచిన విధంగా వారికి అక్కడ ఉండటానికి సదుపాయం, ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్ళడం, ఇలాంటి ప్రతి విషయంలోనూ, అలాగే వారికి కొంత పార్ట్ టైం ఉద్యోగాలు వచ్చే విధంగా అన్ని నిబంధనలు రావాలి. ఇల్లీగల్గా అయితే ఏం చేయట్లేదు. అంటే 80% అంతా కంప్యూటర్ కూలీసమే. ఇక్కడ ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ మేము నెత్తిన వేసుకొని చేయలేము. అది ఒకటి గమనించాలి అందరూ. మాకు తోచినంతలో మాకు సంపాదిస్తున్న దాంట్లో 20% గివ్ బ్యాక్ టు సొసైటీ ఆర్ కమ్యూనిటీ అన్న నినాదంతో అందరూ కృషి చేస్తున్నాం. మా వంతు కృషి చేస్తున్నాం తప్పితే మేము ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ మేము నెత్తిన వేసుకొని చేద్దామనో అది లేదండి. అంత సినిమా భాషలో చెప్పాలని అంత సీన్ లేదు. అంత మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు మా దగ్గర నుంచి. థ్యాంక్ యూ. అది మా కోర్ ఆబ్జెక్టివ్ కాదు. బట్ మాలో ఉన్న మెంబర్స్ చాలామంది కూడా ఎంటర్ప్రినర్స్ ఉన్నారు. ఇక్కడి నుంచి వచ్చి అక్కడ బిజినెస్ చేస్తాము, మాకు సహాయం, మాకు హెల్ప్ కావాలి, మాకు గైడెన్స్ కావాలి, మాకు మెంటరింగ్ కావాలి అని మనం అప్రోచ్ అవుతే మాలో చాలామంది ముందుకు వస్తారండి. మా బిజినెస్ ఐడియా దీనికి ఇది వర్కౌట్ అవుతుందా లేదా, మీరు కొంచెం డ్యూ డిలిజెన్స్ చేసి మాకైనా హెల్ప్ చేయగలరంటే మాలో మెంబర్స్ చాలామంది ముందుంటారండి. మాలో ఉన్న మెంబర్స్ ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఎవరికైనా హెల్ప్ కావాలంటే వాళ్ళకి పర్టికులర్గా ఒక బిజినెస్ ఐడియా ఉందనుకుంటే ఆ బిజినెస్ ఐడియా డిస్కస్ చేసి ఈ పర్టికులర్ ఐడియా మాకు ఇందులో హెల్ప్ కావాలంటే అందులో ఎక్స్పర్టైజ్ ఉన్న మా మెంబర్స్ ఎవరు ఉంటే వాళ్ళు ఆల్వేస్ ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారు. నేను మీరు అంటే ఇక్కడ బిజినెస్లు దృష్టిలో పెట్టుకుని అడుగుతున్న క్వశ్చన్ అది. పర్మిషన్ అంత ఎక్కువ అవసరం లేదండి అమెరికాలో. ప్రాసెస్ చాలా సింపుల్. ఎవరైనా ఒక కొత్త బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేస్తారు పర్మిషన్ అప్లై చేసి మీకు పర్మిషన్ రావడానికి ఒక వీక్ పట్టొచ్చు. కానీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసిన వెంటనే నెక్స్ట్ మినిట్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి అమెరికాలో. చాలా సింపుల్ ప్రాసెస్. హాఫ్ అన్ అవర్లో మీరు ఒక ఐడియా ఉందనుకుంటే 31 minutes నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఒక పాయింట్ యాడ్ చేస్తానండి. అయ్యా